జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are very happy to come to your home with జీవాహారం program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మరొకసారి మాకెంతో సంతోషంగా ఉంది. God has brought us to the end of the year. ఈ సంవత్సరం అంతంలోనికి ప్రభువు మనల్ని నడిపించాడు. And this is a 12th month, December, and we should raise our hand and thank God. ఇది 12వ నెల. ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మనల్ని నడిపించినందుకు చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. Thank God for his protection, his provision, his presence in your life. మీ జీవితంలో ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన క్షేమం, ఆయన సమకూర్పు అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. He has been Jehovah Jireh, your provider. ఆయన నీకు సమకూర్చేవాడుగా యెహోవా ఈరేగా ఉండి ఉన్నాడు. He proved himself as Jehovah Rapha when you were sick. నీవు బలహీనంగా రోగంతో ఉన్నప్పుడు యెహోవా రాఫాగా ఆయన తను తాను బయలుపరుచుకొని ఉన్నాడు. When you were peaceless, he appeared as Jehovah Shalom, your peace. నీవు నెమ్మది లేని స్థితిలో నీవు ఉంటూ ఉన్నప్పుడు యెహోవా షాలోమ్గా తన్ను తాను నీకు కనపరుచుకొని నీకు సమాధానం ఇచ్చాడు. When you felt lonely, he proved himself as Emmanuel, Jehovah Shammah. ఒంటరిగా ఉన్నప్పుడు మరి నేను ఏం తోచని స్థితిలో ఉంటున్నప్పుడు ఇమ్మానుయేలుగా యెహోవా షమ్మాగా ఆయన మీకు తోడై ఉండి ఉన్నాడు. When you felt defeated and attacked by devil, and God appeared to you as Jehovah Nissi, the victor. ఎన్నోసార్లు ఓటమి అనుభవించినప్పుడు ఇంకా గెలుపు లేదు అనుకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో ప్రభు మీతో ఉండి ఆయన మీకు యెహోవా నిస్సిగా జయమిచ్చిన దేవుడిగా ఉండి ఉన్నాడు. So instead of complaining, thank God for everything. కనుక ప్రియులారా ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మరి ఫిర్యాదులు చేయకుండా, కంప్లైంట్స్ అవ్వకుండా మరి కేవలం దేవుని స్తుతించాలని కోరుతున్నాను. God's children has every reason to rejoice. దేవుని పిల్లలైన వారికి ఆరాధించడానికి, స్తుతించడానికి, కృతజ్ఞత కొరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. To rejoice. ఆనందించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. Yeah, we have a lot of reason to rejoice. ఆనందించడానికి అనేకమైన కారణాలు మనకు ఉన్నాయి. Devil will work in one side to discourage you. చూడండి, మనల్ని నిరుత్సాహపరచడానికి సాతానుడు వేరే రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. Devil will work through people's mind in order to disturb us. చూడండి, మనల్ని బలహీనపరచడానికి శత్రువైన సాతానుడు మనుషులను వాడుకొని వారి ద్వారా మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. But you should know that you are the child of the Almighty God. కానీ నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? నువ్వు సర్వశక్తి గల దేవుని కుమారుడో కుమార్తెవు. Whoever leaves you, God will never leave you, never forsake you. మనుషులు ఎవరు నిన్ను విడిచినా ఆ దేవుడు నిన్ను ఎన్నడూ విడుబడి ఎడబాయడు. Therefore let us raise our hand and praise him. అందుని బట్టి చేయి పైకెత్తి ఒకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దామా? Everybody say thank you Lord for bringing me to the end of the year. ప్రభువా, ఈ సంవత్సరం అంతంలోనికి చివరి నెల వరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలని చెప్పండి ఒకసారి అందరూ. Grace and favor upon my life. నా జీవితం పట్ల నీ కలిగిన కృప కొరకు, కటాక్షం కొరకు వందనాలని చెప్పండి. All of you can thank God for 1 minute. అందరూ కూడా ఒక నిమిషం దయచేసి కళ్ళు మూసుకొని చేయి పైకెత్తి ఉన్న స్థలంలోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను కోరుతున్నాను. Thank you Lord, you are good, your mercy endures forever. ప్రభువా, నీ దయాళుడు, నీ కృప నిరంతరం ఉండును. Father, you are compassionate, your compassion never fails. ప్రభువా, నీ కనికరం గల దేవుడు, నీ కనికరం ఎన్నడూ ఓడిపోదు. Father, you are a forgiving God, you have forgiven our iniquities. ప్రభువా, నీవు క్షమించే దేవుడు, మా అతిక్రమములన్నిటిని క్షమించిన వాడు. You are a faithful God, your faithfulness reaches unto the clouds. నీవు నమ్మదగిన దేవుడు, ఆకాశము అంటుచున్న నీ కృపను బట్టి నీకు వందనాలు. You are a loving God, you love us with everlasting love. నీవు ప్రేమ గల దేవుడు, నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ గనుక వందనాలు. I pray for all the children who are listening to this message, Lord. ప్రభువా, ఈ సందేశాన్ని వింటున్న ప్రియ బిడ్డలందరి కొరకు నేను స్తుతిస్తున్నాను. I pray, I speak blessing upon their lives. వారి జీవితాల మీద మీ ఆశీర్వాదాన్ని నేను ప్రకటిస్తున్నాను. I speak a change upon their lives. వారి జీవితాల్లో ఒక నూతనమైన మార్పు కొరకు నేను ప్రార్థిస్తున్నాను. They should soar high like eagle as they heard so far, Lord. ప్రభువా, ఇంతవరకు ఈ నెలలన్నిట్లో కూడా వారు విన్న ప్రకారంగా వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు గాక. Renew their strength, renew their health, O Lord. వారి యొక్క ఆరోగ్యాన్ని నూతనపరచండి,
నూతనపరచండి, వారి బలాన్ని నూతనపరచండి, Provide their needs, O వారి God. అవసరతలు తీర్చండి ప్రభువా. Anoint them and change their focus, O God. వారిని అభిషేకించి వారి యొక్క గురి గమ్యాన్ని మార్చండి ప్రభువా. Let them all live for you, God. ప్రభువా, నీ కొరకు వారు జీవించుదురు గాక. Make them fruitful for you, నీ Lord. కొరకు ఫలభరితులుగా వారుందురు గాక. Heal their disease, O వారి God. రోగములు స్వస్థపరచబడును గాక. Deliver them from every bondage of the ప్రతి Satan. బంధకాల్లో నుంచి వారు విడిపించబడుదురు గాక. Every curse be broken. ప్రతి శాపం విరగొట్టబడును గాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Amen. Amen. Holy Spirit is here. His presence is covering you. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆయన తన సన్నిధి చేత మిమ్మల్ని కప్పుతూ ఉన్నాడు. So when we come to December, you expect Christmas message. చూడండి, ఈ డిసెంబర్ అనేటప్పుడు క్రిస్మస్ సందేశాలు మనం ఎదురు చూస్తాం కదా. Actually, you should go to YouTube and listen to all my messages from January or last year or whatever it is. వాస్తవానికి గత సంవత్సరం అంటే ఈ యొక్క జనవరి నుండి ఈ సందేశాలన్నీ కూడా మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి వినండి. Because I have given a series of messages. ఎందుకంటే ఎంతో అద్భుతమైన ధారావాహికమైన సందేశాలు అందించడం జరిగింది. This year I was talking about soar high like ఈ eagle. సంవత్సర కాలం అంతట్లో కూడా పక్షిరాజు వలె పైకి ఎగురు అనే ఒక అంశాన్ని తీసుకొని దానిలోంచి మాట్లాడుతూ వచ్చా. Actually, I didn't complete, but we want to bring the Christmas message. వాస్తవానికి మరి మొదట ఇదంతా కూడా ముగించాలని అనుకున్నాం కానీ ఇప్పుడు నేను ప్రేరేపించబడుతున్నాను క్రిస్మస్ సందేశాల్లోనే ముందుకెళ్ళాలని. You can buy this book. You can also buy other books and go to YouTube and type. You'll get all the messages. అయితే గమనించండి ప్రియులారా, మరి ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా మీరు కొనుక్కోనండి. యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ సందేశాలన్నీ కూడా ఏవి మిస్ అవ్వకుండా వినండి. మీరు దీవించబడాలని కోరుతున్నాం. This will speak about the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించి కూడా మేము మాట్లాడబోతున్నాం. So you have to receive this book and get the power. Jesus' name has great power. ఈ మధ్య కాలంలో విడుదల చేయబడిన ఈ యొక్క పుస్తకం యేసు నామములో ఉన్న శక్తి, యేసు నామములో గొప్ప శక్తి ఉందన్న సంగతి మనకు గుర్తు చేయబడాలని నేను So ఆశపడుతున్నాను. Jesus came on Christmas Day. యేసు క్రీస్తు ప్రభు ఆ క్రిస్మస్ దినాన ఈ భూలోకానికి వచ్చాడు. Why did Jesus come? యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? I want to take you why this Christmas has to happen. ఈ క్రిస్మస్ ఎందుకు జరగాలి అన్న విషయాలు నేను మొదలుపెట్టి I చెప్తాను. want to take you to the beginning of the Bible. బైబిల్ గ్రంథంలోని ప్రారంభంలోనికి నేను మిమ్మల్ని In తీసుకువెళ్ళగోరుతున్నాను. Genesis we see that in the beginning there was nothing, but God spoke and heaven and earth, everything was created. పిల్లలు గమనించండి, ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఆది యందు ఏమీ లేనప్పుడు ఆయన మాట పలుకగా అవన్నీ కూడా జరిగాయి, లేక వచ్చినాయి. And that God's word is Jesus Christ. అంటే ఆ పలుకబడిన మాటనే యేసుక్రీస్తు ప్రభు. And John chapter 1:1, John says, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో యేసు in ప్రభు the అంటాడు, beginning was the word was with God. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, And word was ఆ God. వాక్యమే దేవుడై ఉండెను. And that word became flesh and dwelt among us. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. That word came and entered into a virgin చూడండి, womb. ఆ వాక్కు అయిన ఆ ప్రభు మరియ గర్భములోనికి I ప్రవేశించాడు. say he became so microscopic, so small, the big creator, and entered into an ordinary girl. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, ఆ మహాదేవుడైన ఆ దేవాతి దేవుడు ఒక సూక్ష్మమైన రీతిలో ఒక మరియ గర్భములోనికి ప్రవేశించడం అనేది మహా గొప్ప అద్భుతం And కదా. then he was born in ఆ Bethlehem. బెత్లెహేములో ఆయన జన్మించాడు. And then he was grown up in Nazareth. నజరేతులో ఆయన పెరిగాడు. Then he walked on the earth. భూమి మీద సంచరించాడు. He spoke the same word. అదే వాక్కు ఆయన పలికాడు. That word has power. ఆ వాక్కులో శక్తి ఉంది. We speak that word. ఆ వాక్కు ఆయన That మాట్లాడాడు. word is coming to you. ఆ వాక్యం మీతో That మాట్లాడుతుంది. word will change your ఆ life. వాక్కు మీ జీవితాలు With that మారుస్తుంది. word, God created everything. ఆ వాక్కుతోనే సృష్టి అంతటిని కూడా ఆయన With సృష్టించాడు. that word, God can create all new things for you. ఆ వాక్కు ద్వారానే మీ జీవితంలో అన్ని నూతన కార్యాలు చేయగలుగుతాడు. So God created all things by His word. ప్రియులారా, ఆయన నోటి మాట చేత సమస్తాన్ని ఆయన కలుగజేశాడు. The sun and the moon and the stars. సూర్య చంద్ర నక్షత్రాదులను ఆయన కలుగజేశాడు. The oceans and the rivers and the mountains and the hills. సముద్రాల్ని, కొండలను, పర్వతాల్ని, గుట్టలను, చెట్లను సమస్తాన్ని Yeah, సృష్టించాడు. the plants and the animals. జంతువులను, చెట్లను, వాటన్నిటిని సృష్టించాడు. Every creeping things. ప్రాకు ప్రతి జంతువును సృష్టించాడు. Everything He created by His word. ఆయన తన నోటి మాట చేత వాటన్నిటిని కలుగజేశాడు. When He had to create man, He had to come down. అయితే వినండి, మనిషిని తయారు చేయవలసి వచ్చినప్పుడు ఆయన దిగి వచ్చాడు. He said, let us make man, Father, Son and Holy Spirit. Let us make man in our image. అప్పుడు ఆయన అన్నారు ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన అన్నారు, ఇదిగో మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము అని So అనుకున్నాడు. Genesis chapter 1, He took the mud and made it a form of a man. ఆదికాండం మొదటి అధ్యాయంలో కనుక మీరు తర్వాత చదువుతూ వెళ్తే అక్కడ దేవుడు మంటిని తీసుకొని ఒక రూపాన్ని తయారు చేశాడు.
చేశాడు. then he breathed his breath into that man. నరుని ఆ రూపాన్ని తయారు చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదాడు. And then his eyes started functioning. అప్పుడు ఆ జీవవాయువు ఆయనలో ఊదినప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి. His brain started ఆయన functioning. మెదడు పనిచేయడం మొదలు His పెట్టింది. ears started functioning. ఆయన యొక్క చెవులు పనిచేయడం మొదలు His mouth పెట్టాయి. started functioning. ఆయన నోరు పనిచేయడం మొదలు His పెట్టింది. heart started lub started beating. ఆ యొక్క గుండె లబ్డబ్ కొట్టుకోవడం మొదలు పెట్టింది. And God's breath in the lungs. చూడండి ఊపిరితిత్తులలో దేవుని యొక్క ఊపిరి And వచ్చేసింది. the kidneys started working. కిడ్నీస్ పనిచేయడం మొదలు పెట్టాయి. Every system started working inside. శరీరంలోని ప్రతి అవయవం కూడా పనిచేయడం మొదలు పెట్టింది. Hands and legs started moving. చేతులు కాళ్ళు కదలడం మొదలు పెట్టాయి. Everything happened because God breathed His breath into you. దేవుడు తన జీవవాయువుని నరులో ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. And such a way God created you. ఆ రీతిగా దేవుడు నిన్ను సృష్టించాడు. His own image. ఆయన స్వరూపంలో నిన్ను Nobody is సృష్టించాడు. created in the image of monkey. వినండి ఎవరు కూడా కోతి రూపంలో సృష్టించబడలేదు. When you look in the mirror, you smile and say, "Thank you, Daddy, for creating me in your అద్దంలో image." నీ ముఖం చూస్తే నువ్వు చిరునవ్వు నవ్వి ప్రభువా నీ రూపంలో నన్ను చేసినందుకు వందనాలని చెప్పండి. So God created man like that. దేవుడు ఆ రీతిగా మనిషిని He చేశాడండి. named him Adam. ఆదాము అని పేరు పెట్టాడు. And from the rib, God created the woman also. ఆదాను ప్రక్కలెమ్మిడిలో నుంచి తీసి ఒక నారిని తయారు చేశాడు. ఆమె పేరే హవ్వ. Genesis 1:27 we'll read. ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో గనుక మనం చదివితే We can read that. ఆ మొదటి అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృష్టించెను. స్త్రీని గాను పురుషుని గాను వానిని సృజించెను. Amen. ఆమేన్. So God created man and woman in His image. ఈ మాట వింటున్నారా ప్రియులారా? జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. Everybody say, "I'm created in the image of God." అందరి మాట చెప్పండి, పలకండి, దేవుని రూపంలో నేను చేయబడ్డాను. Somebody say, "I resemble my daddy in heaven." కొంతమంది అంటారు పరలోకమందున్న తండ్రిలాగానే ఉన్నావని. Somebody say, "Now I am created in the image of daddy in heaven." ఇప్పుడు పరలోకమందున్న తండ్రి రూపంలో నేను ఉన్నాను అని మీరు చెప్పండి Oh, దయచేసి. that will make your life so అది కనుక beautiful. మీరు చెప్పినప్పుడు నీ జీవితంలో ఎంతో గొప్ప ఆనందం So వస్తుంది. you won't bother about you won't be comparing your eyes or mouth or lips or anything with others. అలా గనక నీవు గనక నేను దేవుని రూపంలో చేయబడ్డాను అని గనక అంటే నీ కళ్ళను నీ పెదవులను నీ యొక్క ముక్కును నీ ముఖాన్ని ఎవరితో కూడా పోల్చలేవు. Yeah, you are created wonderfully and fearfully. 139 Psalm 14. ఎందుకంటే 139వ కీర్తన 14వ వచనంలో దేవుడు నిన్ను కలగజేసిన విధము చూడగా ఆశ్చర్యాన్ని భయాన్ని కలుగుతుంది అని భక్తుడు అంటాడు. So every day you should thank God for everything is perfectly created. గనక ప్రతిదినం కూడా దేవుడు నన్ను సంపూర్ణమైన రీతిలో చక్కగా నిర్మించాడు అని అనుకోవాలి. So God created man and woman in His image. దేవుడు తన రూపంలో నరుని అంటే పురుషుని స్త్రీని ఇద్దరిని చేశాడు ఆయన రూపంలో. And He gave him authority. ఇద్దరికి ఆయన అధికారం ఇచ్చాడు. Authority over all the animals. సమస్త జంతువుల మీద అధికారం ఇచ్చాడు. God brought all the animals before Adam. ఆదాము దగ్గరికి ఒక్కొక్క జంతువుని తీసుకొని వచ్చాడు. And he kept elephant beside him. చూడండి ఆ పక్కన ఏనుగును పెట్టి ఉన్నాడు. Then he said, "Oh, this won't match him." ఇది ఈయనకు మ్యాచ్ అవ్వదు, సెట్ కాదు. Then he brought another horse before him. ఇంకొక గుర్రాన్ని పక్కన చూస్తే Adam named every animal. ఇక ఆదాము ప్రతి జంతువు కూడా ప్రతి దానికి కూడా పేరు పెట్టాడు. But Adam could not find a match. అయితే సరి అయిన సాటి అయిన సహాయం అనేది ఆదాముకు దేనిలో ఎక్కడ కనబడలేదు. Yeah, God could not find a match for him in the animals. జంతువులలో గానీ ఆయన సృష్టించిన దేనిలో కూడా మరి ఆదాముకు మ్యాచ్ అయ్యేది కనబడలే. So God created Eve, gave a good sleep. చూడండి ఆయనకు గాఢ నిద్ర కలుగజేశాడంట Took ఆదాము. a rib and did the operation and made Eve. గాఢ నిద్ర కలిగజేసి దేవుడు ఆదాముకి ఆపరేషన్ చేసి పక్కటెముకలో నుంచి మరి ఒక ఎముకను తీశాడు. I heard that Garden Nidra, very, very deep sleep. ఆ గాఢ నిద్ర అని ఉంది చూడండి. ఆ గాఢ నిద్ర అంట Somebody said that only once man had. ఒక ఆయన అన్నాడంటే అంటే చివరిసారి ఆదాముకి పురుషునికి గాఢ నిద్ర అనేది కలిగింది, ఇంకా తర్వాత లేదు. After the woman came, he couldn't sleep like that. ఇక స్త్రీ వచ్చిన తర్వాత ఇంకా గాఢ నిద్ర అనేది లేదు. All the men can laugh. కనుక పురుషుని నవ్వండి. That's what, sometimes women will be nagging and disturbing you. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో స్త్రీలు మరి మిమ్మల్ని సతాయించడం ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉండదు. God has given you a good helper and sweet friend to be on your side. అయితే ఒకటి గమనించండి, దేవుడు నీ కొరకు సాటి అయిన సహాయంగా చేసిన నీ భార్య
మరి నీకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేది. God wants both of you to love each other and have fellowship and respect each other. ఇరువురు కూడా చక్కని ప్రేమ బంధాలు కలిగి మరి చక్కగా ఒక్కరినొకరు ప్రేమించుకుంటూ ఒక్కరినొకరు గౌరవించుకుంటూ ఉండాలని దేవుడు So కోరుతున్నాడు. God instituted family like that. పిల్లల కుటుంబ వ్యవస్థను దేవుడు ఆ రీతిగా నిర్మించాడు. So a loving God did not leave man like that. అయితే గమనించండి, మన ప్రేమ గల దేవుడు నరుని అలాగా ఒంటరిగా వదిలిపెట్టలేదు. Every evening, cool of the day, he used to come walk with Adam and Eve. ప్రతి సాయంకాలం అంటే ప్రతి చల్లపూట ఆదాము అవ్వల దగ్గరికి దిగి వచ్చి ఆయన వారితో సంభాషణ చేస్తూ వారితో కలిసి నడిచేవాడు. Why is that? ఎందుకో తెలుసా? Because a loving God wants to have fellowship with people. మన ప్రేమ గల తండ్రి తన ప్రజలైన వారితో చక్కని సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడతాడు. That is the desire of God. అది దేవుని యొక్క హృదయ కోరిక. But the devil did not like that. అయితే సాతానికి అది ఇష్టం ఉండలేదు. Devil was thrown from heaven. పరలోకం నుంచి తోసివేయబడిన వాడు సాతాను. Because of his pride he was thrown from heaven. లూసిఫర్ అనేవాడు ఆ సాతానుడు మరి పడద్రోయబడిన వాడు, గర్వాన్ని బట్టి పడద్రోయబడ్డాడు. Lucifer and all the demons were waiting for an opportunity to separate Adam and Eve from God. అయితే లూసిఫర్ తనతో ఉన్న దూతలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆదాముకి దేవునికి మధ్యలో మరి దూరం చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. So one day he succeeded. ఒక రోజు మరి వాడు అందులో రాణించగలిగాడు. Genesis chapter 3 and he came as a snake and deceived Eve. ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సర్పము యుక్తి గలదై ఉండెను. ఆ సర్పము యుక్తి గల సర్పం వచ్చి అవ్వను మోసం చేసింది. And you know that he ate the apple and he ate the fruit and they realized that they were naked. తినవద్దన్న పండును మరి వారు తినడం, ఆ తర్వాత మనకు తెలుసు వాళ్ళు దిగంబరులై ఉన్నారన్న సంగతి వారు తెలుసుకోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ జరిగాయి. Just sin came into this world. ఆ రీతిగా పాపం లోకంలోనికి ప్రవేశించింది. After sin comes, God could not walk with man. అయితే మనిషి పాపం చేసిన తర్వాత దేవుడు మనిషితో నడవడం సాధ్యం కాలేదు. God stopped coming and walking with them. వారితో కలిసి సహవాసం చేయడానికి కొరకు, వారితో ఉండడానికి కొరకు దేవుడికి రావడం ఆపేశాడు. But God did not abandon humanity. అయితే మానవ జాతిని దేవుడు విడిచిపెట్టలేదు సుమా. God send them out of the Eden, but still God loved man. ఆ ఏదెను తోటలో నుంచి వారిని బయటికి పంపివేసినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. So we can see later what happened. తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తాం. Sin breaks the fellowship of God. చూడండి, దేవుని యొక్క సహవాసం నుంచి మనిషి దూరం అయిపోవడం జరుగుతుంది. So always sin should be dealt with. వినండి, గమనించండి, పాపం అనేది ఎప్పుడు మనిషిని దేవునికి దూరం చేస్తుంది. Anybody is in sin, you can just pray this prayer. ఒకవేళ ఈ సందర్భంలో ఈ మాటలు వింటున్న మీరు మీ హృదయంలో ఏదైనా ఇంకా పాపం If you are ఉన్నట్లయితే, separated from God, I want you to come closer to God. పిల్లరా, దేవునికి పాపాన్ని బట్టి దూరం అయిపోయావా? నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరికి రమ్మని కోరుతున్నాడు. Pastor lead you. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, నీ సృష్టి ఎంత గొప్పది. మనిషి పట్ల నీ కలిగి ఉన్న ప్రేమ, వాత్సల్యత, ప్రణాళిక ఎంత గొప్పది నాయన. మనిషిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రభా. మనిషి కొరకు మీరు చేసిన త్యాగం ఎంత గొప్పది ప్రభా. మీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు ప్రభు మా కొరకు మరి వచ్చాడన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మనిషిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడని సృష్టి క్రమాన్ని ప్రభా మీరు ఈ సందర్భంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ సందర్భంలో ఎవరైనా ఇంకా మీకు దూరంగా ఉన్నట్లయితే వారు మీ దగ్గరికి వచ్చుదురుగాక. వారి పాపాలు మీ దగ్గర ఒప్పుకొని ఆయన వారి పాపమును విడిచిపెట్టి రక్షణ పొందుటకు సహాయం చేయండి. తద్వారా మీతో వారు మళ్ళీ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి, ఒకవేళ విశ్వాసులైతే రక్షించబడిన వారు దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారైతే మళ్ళీ తిరిగి దేవునితో సహవాసంలో వారు కట్టబడదురు గాక. ఈ క్రిస్మస్ నెలలో ప్రభువా ఒక నూతనమైన బంధం మీతో వారికి ఏర్పడును గాక. అటు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ వాక్యం అందించిన మీ దాసురాలను ఇంకా బలపరచండి. ఇంకా రాబోయే దినాల్లో బలమైన వర్తమానాల చేత అనేకులను బలపరచడానికి మీరు సహాయం చేసి వారిని దీవించమని, వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. 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 So this message will be continued. ఈ సందేశం కొనసాగించబడుతుంది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా.
యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080.
ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన